సీనియర్ ఐపీఎస్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచయితగా పరిచయమయ్యారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన రచనా రంగంలోనూ తనదైన ప్రతిభ కనబరిచారు. పుంజతోక పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు కొత్తకోట శ్రీనివాసరెడ్డి. ఇక 1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి తాను పనిచేసిన ప్రాంతాల్లో స్వీయ అనుభవాలు, అక్కడి పరిస్థితులను పుస్తక రూపంలో తెలిపారు. వివిధ రసాలను ప్రతిఫలించే కవితలు కాబట్టి వీటిని కాక్టైల్ గా పిలుస్తున్నట్లు వివరించారు. సామాజిక స్పృహ, సంఘ సంక్షేమం, ప్రకృతిపై ప్రేమ ఇందులోని ప్రధానాంశాలు. అందరికీ శుభాభినందనలు. నేను మీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి. ఒక ఐపీఎస్ అధికారిగా మీకందరికీ నేను సుపరిచితుడనే, కానీ ఒక రచయితగా ఈరోజు నన్ను నేను మీ ముందు సాక్షాత్కరింపజేసుకుంటున్నాను. గత 30 సంవత్సరాల నా ఐపీఎస్ ప్రయాణంలోని అనుభవాలు, అంతకుముందు నా జీవితంలో విద్యార్థి దశలోను ఇంకా అనేక సందర్భాల్లో ఉన్న నాకు కలిగిన అనుభవాలన్నింటినీ రంగరించి వాటిని కవితల రూపంలో పుంజుతోక అనే పుస్తకం రూపంలో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. పుంజుతోక అని ఎందుకు అంటున్నానంటే, ఇందులో నవరసాలు ఉంటాయి. మనకు సాహితీ జగత్తులో ఉన్న నవరసాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. అందుకని కాక్టైల్ పద్యాలు అని ఇంగ్లీష్ లో అనుకున్నాను. దానికి తెలుగు అక్షర రూపం పుంజుతోక అంటే ఇంకా బాగుంటుందని పుంజుతోక అనే పేరు పెట్టాను. ఇందులో నా ఆత్మ సాక్షాత్కారం ఉంటుంది. ప్రధానంగా ఇందులో సామాజిక స్పృహ, సంఘ సంక్షేమము, ప్రకృతిపై ప్రేమ, ప్రకృతి యొక్క గొప్పదనము, వీటికి సంబంధించిన కవితలు ఉంటాయి. అలాగే మానవ విలువలు, సంఘ విలువలు ప్రతిఫలించే కొన్ని కవితలు కూడా ఉంటాయి. ఈ పుంజుతోక అనేది ఒక వైవిధ్యభరితమైన పేరులాగా నేను ఎందుకు ఎంచుకున్నానంటే, కవితలతో పాటు కొన్ని కవితల కింద ఆ కవితలోని భావాన్ని ప్రస్ఫుటమయ్యేటట్టుగా కొన్ని స్కెచ్ కూడా వేశాను, డ్రాయింగ్స్. అంతేకాకుండా పుస్తకంలో చాలా చోట్ల గుళికల రూపంలో, అంటే స్నిపెట్స్ అంటాం మనం ఇంగ్లీష్ లో, గుళికల రూపంలో కొన్ని నేను భావించిన అంశాలు, మానవ విలువలకు సంబంధించినవి, సామాజిక విలువలకు సంబంధించిన అంశాలు కూడా గుళికల రూపంలో చిన్న చిన్న ఒక వాక్యం, 2 వాక్యాల గుళికలు ఉంటాయి. ఇవి చదువరులకు ఆసక్తిని కలిగిస్తాయి. మధ్యలో ఎక్కడా పుస్తకం చదువుతున్నప్పుడు బోర్ కొట్టకుండా ఈ గుళికలు మిమ్మల్ని ఆసక్తి కలిగించి మీలో ఉత్సుకతను రేపుతాయి. ఈ నా ప్రయత్నాన్ని మీరు ఎప్పటిలాగే ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ శ్రీనివాసరెడ్డి.